రాజ్యం లేదని మనం అందరం అంటా ఉన్నాం. ఆ రైతుల కొరకు ప్రభుత్వ పరంగా ఏ స్కీమ్ చేస్తాము, చెప్పిన వాగ్దానాన్ని ఒకటన్నా నెరవేరుస్తామనే మాట ఇప్పటివరకు ఇస్తలేరు. కనుక ఈ యొక్క ప్రభుత్వం మీద మనము ఇక ముందు కూడా అత్యధికంగా ధర్నా కార్యక్రమాలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ తెలియజేస్తూ రైతుల పక్షాన నిలబడి ఈ రైతుల కొరకు భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ రైతు పక్షపాతిగా ఏవైతే చెప్పిండో అవి ఖచ్చితంగా అమలు చేస్తాడు. ఆ అమలు చేసిన ప్రభుత్వం దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని ప్రతి రైతుకు అదేవిధంగా రైతు కూలీలందరూ కూడా మనం ఊరూరా తెలియజేసిన అవసరం ఉంది. అట్లా తెలియజేసిన రోజే ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తెలిసి ఉంటాయి. ఏదైతే రైతులకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు. 500 కాదు కదా, 5 రూపాయలు ఇస్తా అని కూడా చెప్తాడు ఇప్పటికీ. అదేవిధంగా ఎవరైతే లోన్ తీసుకోలేదో వాళ్ళందరూ బ్యాంకుల దగ్గర పోయి క్రాప్ లోన్ తీసుకోండి 2 లక్షల రూపాయలు అని చెప్పిండు. 2 లక్షలు కాదు కదా, ఉన్న లక్ష కూడా మాఫీ చేసే పరిస్థితి లేదైనా. ఎందుకంటే ముందు ఏం చెప్తారంటే ఖజానా ఖాళీ ఉంది అంటాడు. ఖజానా ఖాళీ కూడా ఈ వాగ్దానం ఎవరు చేయమని ఆయన్ని చేయకుండా రైతులైతే అడిగలేకుండా కదా, ఒక్కరు కూడా అడగను. నువ్వు అనవసరంగా హామీలు ఇచ్చి నీ కల్లిపల్లి మాటలు చెప్పి రైతులందరినీ మోసం చేసి ప్రభుత్వంలో కూర్చున్న తర్వాత నా వద్ద డబ్బులు లేవంటున్నాడు. ఫస్ట్ నీ జేబు చూసుకుంది, ఎన్ని డబ్బులు నీ జేబులు అని చెప్పి అప్పుడు చూసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని పరంగా కానీ పార్టీ పరంగా కానీ వాగ్దానం చేసి ఉంది. ప్రతిపక్ష నాయకునిగా గొప్ప గొప్ప మాటలు చెప్పి ఎన్నోసార్లు నిరసన కార్యక్రమాలు చెప్పి పోయిన ప్రభుత్వం మీద ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. నీకు తెలియదా ఈ యొక్క కార్యక్రమం ఉంటది, మేము చెప్పినాక చేయాల్సి వస్తుంది, చేయనిక డబ్బులు ఉన్నాయా లేదని అన్ని తెలుసుకొని చేసేది ఉండే కనుక చేయలేదు. ఇప్పటికన్నా నువ్వు ఏ విధంగా కుదవడతో తెలియదు కానీ ప్రతి రైతును ఆదుకొని ఈ యొక్క రాష్ట్రంలో రైతులందరినీ కూడా ఆదుకుంటప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కనుక మీరందరూ ఖచ్చితంగా రైతుల పక్షాన నిలవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.